నమస్తే జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. నా పేరు రమ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ముంజేరు ఎస్సీ కాలనీలో ఎస్సీలకు జరుగుతున్న అన్యాయం, మురుగు కాలువ, అట్రాసిటీలపై న్యాయం గురించి భోగాపురంలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్న బాధితులకు సంఘీభావం తెలియజేయట కొరకు చెరుకుపల్లి గ్రామంలో శుక్రవారం జన సమీకరణకు డేరింగ్ అండ్ డాషింగ్ లీడర్ యువ న్యాయవాది ఎల్లపు రామచైతన్య పిలుపునిచ్చారు. రామచైతన్య పిలుపు మేరకు 30 మంది మహిళలు, 50 మంది పురుషులు కదలివచ్చారు. చెరుకుపల్లి గ్రామం నుండి 6 ఆటోలు, బైకుల నుండి వందలాది జనం చైతన్య గారి ద్వారా చైతన్య రథం బయలుదేరునని చేయి ఎత్తి చాటెను. ఈ సందర్భంగా చైతన్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి పేరు పేరున జై భీమ్లు, కృతజ్ఞతలు తెలియజేసెను. అనంతరం ఈరోజు చెరుకుపల్లిలో చలో భోగాపురం సంఘీభావ యాత్రకు జన సమీకరణం కొరకు యువ న్యాయవాది వై రామచైతన్య ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. చెరుకుపల్లి గ్రామం నుండి పెద్దలు రిక్కా నరసింగరావు, పెద్దిరెడ్డి, టి తోగులరెడ్డి, గురుమూర్తిరెడ్డి, గ్రామ 6వ వార్డు మెంబర్ ఆదినారాయణ రెడ్డి, 3వ వార్డు మెంబర్ గోకా అప్పల్ నరసమ్మ, మాజీ సర్పంచ్ గోకా అప్పారావు, ఉడికెల పెద్దరాజు, చిన్నరాజు, తాటిపూడి ఉదయ్ కుమార్, బోనిల సంతోష్, రవ్వ చిట్టుబాబు, రిక్కా చిట్టుబాబు, గోకా శాంతి తదితరులు అత్యధిక మంది పాల్గొని కార్యక్రమం విజయవంతం చేస్తామని హామీలు ఇచ్చారు. కూడా శుభ సాయంత్రం అండి. కొత్త చెరుకుపల్లి గ్రామస్తులందరికీ కూడా ఈరోజు ఇక్కడికి రావాల్సినటువంటి మరి ముఖ్యమైన కారణం ఏంటంటే, మన దళిత బిడ్డలైనటువంటి ముంజేరు గ్రామానికి సంబంధించినటువంటి మన దళితులందరికీ కూడా తీవ్ర అన్యాయం, అవమానం, అగౌరవంగా స్త్రీలపైన జరిగినటువంటి దాడిని ఖండిస్తూ మన దళిత బిడ్డలకు జరిగిన అన్యాయం పైన గత 22 రోజులుగా కూడా వారందరూ కూడా రిలే నిరాహార దీక్ష చేస్తూ రోడ్ల మీద పిల్లా పాపలతో బైఠాయించి వారిరువురు కూడా కుటుంబ సమేతంగా అందరూ న్యాయ పోరాటం చేస్తూ ఉన్నారండి. ఈ విషయం అందరూ కూడా తెలిసినటువంటి విషయమే. ఏదైతే దళితునికి జరిగినటువంటి అన్యాయం, అవమానం అక్కడ తీవ్రంగా ఉందండి. ముంజేరు గ్రామంలో కేవలం ఒక అగ్ర కులస్తుడి దగ్గర ఈరోజు మన దళితులందరూ కూడా వాళ్ళ కాళ్ళ కింద చెప్పుల్లాగా మనందరినీ కూడా చూసేటువంటి రోజుల్లో ఇంకా ఉన్నామంటే ఎంత దౌర్భాగ్య స్థితిలో మనం అందరం ఉన్నామో మనం ఈ ముంజేరు గ్రామస్తులకు జరిగిన అన్యాయాన్ని చూస్తే మా అందరికీ కూడా మనసు చలించిపోతుందా అండి. అయితే రేపు జరగబోయే రిలే నిరాహార దీక్ష రేపటికి 22 రోజులు పూర్తవుతుంది అక్కడ. అయితే ఆ దీక్షకు మద్దతుగా గౌరవ రాష్ట్ర మాజీ ఎంపీ హర్ష కుమార్ గారు, అలాగే వివిధ దళిత సంఘ నాయకులందరూ కూడా ఆ శిబిరాన్ని సందర్శించడానికి రేపు హాజరవుతున్నారు. కావున ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కొత్త చెరుకుపల్లి గ్రామంలో మన ఈ దళిత వాడల్లో ఈరోజు క్యాంపెయినింగ్ లాగా అందరినీ మోటివేట్ చేస్తూ మీ అందరూ కూడా రేపు అందరూ ఆ యొక్క శిబిరాన్ని దగ్గరకు వచ్చి వారందరికీ మద్దతు తెలుపుతారని నేను మరి ముఖ్యంగా కోరుకుంటా ఉన్నాను. ఒకటి చెప్తానండి, మీ అందరూ జాగ్రత్తగా వినాలి. పిల్లలు అవనివ్వండి, పెద్దలు అవనివ్వండి, వ్యక్తిగతంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనందరూ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టిన రాజ్యాంగం మనందరూ కూడా ఆయన బిడ్డలా అండి. ఏదైతే ఇక్కడ జరిగినటువంటి ముంజేరులో జరిగిన విషయం రేపు పొద్దున్న మన గ్రామంలో కూడా జరగవచ్చు, లేదా ఇంకో గ్రామంలో జరగవచ్చు, లేదా మరింకో గ్రామంలో జరగచ్చు, లేదా రాష్ట్ర స్థాయిలో అవనివ్వండి, దేశ స్థాయిలో జరగవచ్చు. కానీ మనందరం కూడా ఐకమత్యంగా ఉండి ఆ ముంజేరులో జరిగినటువంటి ఇష్యూకి మనందరం కూడా ఒక మద్దతు తెలియపరిస్తే మాకంటూ ఒకరు ఉన్నారా అనే ధైర్యాన్ని మనం వాళ్ళకి ఇచ్చినట్లు అవుతాము. ఈ యొక్క శుభ సాయంత్రాన ఈ గ్రామానికి ఇచ్చేయడానికి చాలా ముఖ్యమైన కారణం ఇదేనండి. మీ అందరికీ తెలిసిన విషయం కాబట్టి మరొకసారి నేను మళ్ళీ చెప్పబోతున్నాను. రేపు అనగా 27/12/2025 తారీఖు రేపు తెల్లవారు సుమారు 10 గంటలకల్లా మన గౌరవ రాష్ట్ర నాయకులు, మాజీ మంత్రివర్యులు హర్ష కుమార్ గారు విచ్చేస్తూ ఉన్నారు. అలాగే హర్ష కుమార్ గారితో వివిధ రాష్ట్ర నాయకులు, మన దళిత సంఘ నాయకులందరూ కూడా విచ్చేస్తూ ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా మనందరూ మద్దతు తెలియజేస్తామని చెప్పి ఈరోజు ఈ గ్రామం నుంచి ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి మీరందరూ కూడా పిల్లా పాపలతో రేపు తెల్లవారు బయలుదేరితే ఇక్కడ వివిధ ఆటోలు ఒక 5-6 ఆటోల నుంచి మనం కూడా ఒక జన సమీకరంగా మనందరం కూడా వెళ్ళి అక్కడ మద్దతు ఇస్తే వాళ్ళకు కూడా మనం అంటూ ఉన్నాం, చేదోడుగా వాడోదుగా మనందరం ఉంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తామని చెప్పి జై భీములు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై భీమ్. మాట్లాడతారా?